ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్మైలీస్వారుpan. ఇవాల్టి వీడియోలో కస్టర్డ్ పౌడర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూసేద్దామండి. ఫ్రెండ్స్, ఈ కస్టర్డ్ పౌడర్ అనేది చాలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ సమ్మర్ టైంలో జ్యూసులు, సలాడ్స్ ఎక్కువగా అవసరం అవుతూ ఉంటాయి కదండి. వాటిలోకి ఈ కస్టర్డ్ పౌడర్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. మనం బయటికి వెళ్ళి కొనాలంటే ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి చూసేద్దామండి. దీనికి కావాల్సిన మిల్క్ పౌడర్ కానీ, ఫుడ్ కలర్ కానీ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఇదైతే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా కూడా వచ్చిందండి. ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1/2 కప్ షుగర్ అండి. ఇది కార్న్ ఫ్లోర్ అనమాట. ఇది మనం ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మిల్క్ పౌడరు, ఇది కూడా 4 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. అలానే ఫుడ్ కలర్ కొంచెం అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇప్పుడు షుగర్ ఉంది కదండి, 1/2 కప్ షుగర్ని మనం పౌడర్లో ఫైన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయిందండి, పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చూసారు కదా, ఇలా మెత్తగా పౌడర్లో చేసుకోవాలన్నమాట. దీంట్లోకి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి. అలాగే మిల్క్ పౌడర్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. దీనికి కూడా 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది మిల్క్ పౌడర్ అనేది. ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఫుడ్ కలర్ కొంచెం తీసుకోవాలన్నమాట. మన కస్టర్డ్ పౌడర్ అనేది కొంచెం ఎల్లో కలర్లో వస్తుంటుంది కదండి, మనం పాలలో వేసిన వెంటనే, దానికోసం అనమాట ఈ కలర్ అనేది. మామూలుగా అయితే వైట్గా కూడా ఉంటుంది. తర్వాత ఈ మూడింటిని కూడా మళ్ళీ మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. ఇది మీకు వైట్గా కనిపిస్తుంది కదండి, ఇది మనం యూస్ చేసిన తర్వాత అంటే జ్యూస్లో కానీ సలాడ్స్లో వేసుకున్న తర్వాత దీని కలర్ అనేది మనకి తెలుస్తుందనమాట. సో ఫ్రెండ్స్, ఈ కస్టర్డ్ పౌడర్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చూసారు కదా ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్లోకి, సలాడ్స్లోకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఐస్ క్రీమ్స్లో కూడా, కేక్స్లో కూడా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.